నమస్తే. మైనంపాటి భాస్కర్ గారి నవల వలపు సంకెళ్ళు 8వ భాగం. తోటలో పచార్లు చేస్తున్న మృదులకి హాల్లో మాటలు వినపడటం లేదు. ఒక్కసారి కిటికీలోంచి తొంగి చూసింది. సుదర్శనం శ్రీమంత్కి షేక్ హ్యాండ్ ఇవ్వటం కనపడింది. వెంటనే పరిగెత్తుకొచ్చింది హాల్లోకి. సో ఇట్స్ ఏ డీల్, నువ్వు పెళ్లికి ఒప్పుకున్నట్లేనా అంది శ్రీమంత్తో ఆదుర్దాగా. శ్రీమంత్ ప్రేమగా చూశాడు మృదుల వైపు. ఇదివరకంతా ఏమోగాని ఈ క్షణం నుంచి నాకీ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ అక్కర్లేదు, నువ్వు తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఆమె తాలూకు 11 కోట్ల రూపాయల ఆస్తి కూడా అవసరం లేదా అనుకుంది లత మనసులోనే నిరసనగా. శ్రీమంత్ మాట్లాడిన ఈ 2 వాక్యాల్లో 16 పదాలున్నాయి. ఆ పదాల్లో 44 అక్షరాలున్నాయి. వాటిల్లో ప్రతి అక్షరము 44,000 టన్నుల బరువుతో తన గుండెల్ని నొక్కేస్తున్నట్లు అనిపించింది లతకు. శ్రీమంత్ లతని ఇంకా గమనించలేదు. మృదుల, శ్రీమంత్ కలిసి కారులో ఎక్కడికో వెళ్ళిపోయారు. సుదర్శనం లోపలికి వచ్చాడు. లత, ఏమైంది అన్నాడామెను నిశితంగా చూస్తూ. సోలిపోయేటట్లు ఉంది లత. ఆమె చెయ్యి పట్టుకుని నాడి చూశాడు సుదర్శనం. లత ఒళ్ళు వెచ్చగా ఉంది. వెంటనే చెస్టులోంచి టాబ్లెట్స్ కొన్ని తీసి ఇస్తూ, ఇవి వేసుకుని రెస్ట్ తీసుకో, కొంచెం జ్వరం వస్తున్నట్లుంది అని వెళ్ళిపోయాడు. నిస్సత్తువుగా అలా పడుకుని ఉండిపోయింది లత. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేదాకా మెలకువ రాలేదు. మెలకువ రాగానే హృదయం దిగులుగా మూలిగింది. తన శ్రీమంత్, మృదుల భర్త. అబ్బా, ఎంత దుర్భరంగా ఉంది ఈ ఆలోచన. ఇందులో నీ తప్పు లేదా అని నిలదీసింది మనసు. అతనితో తను చాలా తిరస్కారంగానే మాట్లాడింది. అంత మాత్రాన తను తిరస్కారంగా మాట్లాడింది నిజమే. ఏం, తను మొండిగా మాట్లాడితే అతను బతిమాలి తన కోపం తగ్గించకూడదా? అతని మీద అలిగే హక్కు తనకు లేదా? నిస్సహాయంగా నవ్వుకుంది లత. ఇంకా ఏమి హక్కు? అన్ని హక్కులతో అతను మృదులకి ధారాదత్తమైపోయాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారో వీళ్ళు? ఏ మార్నింగ్ షోకో వెళ్ళిపోయి ఒకళ్ల మీద ఒకళ్ళు వాలిపోతూ ఉంటారేమో. మోకాళ్ల మీద తల ఆనించి నిస్పృహగా కిటికీలోంచి బయటికి చూస్తోంది లత. దొడ్డిలో బావి దగ్గర రాములు బట్టలు ఉతుక్కుంటున్నాడు. రాములు. లతకి ఒక్క క్షణం గుండె లయ తప్పింది. అది కల కాదు, అసంభవం. చిన్నప్పటి నుంచి తనకి వచ్చే కలలు చాలా సహజంగా వివరంగా ఉండేవి. శ్రీమంత్తో పెళ్ళైనట్లు కూడా కల వచ్చింది తనకి. కానీ ఇది కల కాదు, తనకు తెలుసు. మరి రాములు మళ్ళీ ఎలా బతికాడు? తను చూసిన సినిమాలు గుర్తొచ్చాయి లతకి. విలన్లు మొహానికి ఇంకొకళ్ల పోలికలతో ఉన్న మాస్క్ తగిలించుకుని చివరిదాకా అందరినీ మభ్యపెట్టడం. అచ్చం రాములులాగే అదే ఒడ్డూ పొడుగు ఉన్న మనిషి అతడి పోలికలతో ఉన్న మాస్క్ పెట్టుకుని తనే రాములినని చెప్పుకుంటూ చలమణి అవుతున్నాడా? అంత అవసరం ఏమిటి? నల్లగా నిగనిగలాడుతోంది అతని శరీరం. ఒంటిమీద గాయాలు తగిలిన మచ్చలే లేవు. తను పిచ్చిదైపోతుందేమోనన్న అనుమానం కలిగింది లతకి. ఊరికే భ్రమలు కలుగుతున్నాయా తనకు? తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తక్షణం, లేకపోతే తను నిజంగానే పిచ్చిదైపోతుంది. అంతేకాదు, శ్రీమంతుని, మృదులని చూస్తూ వెర్రెత్తిపోతుంది. వెళ్ళిపోవాలి తను. అంతలో అస్పష్టమైన రబ్బరుతో తుడిచేసిన అక్షరాల్లా హీనమైన గొంతుతో, ఏమిటది? గాలితో పాటు వస్తున్నాయి మాటలు. మృదులా? తదేకంగా విన్నది లత. ఎక్కడ్నుంచి? మృదులా? గాల్లో అస్పష్టంగా లత చేతిమీద నూగుగా ఉన్న పలచటి రోమాళ్ళు నిక్కపొడుచుకున్నాయి. ఎవరు? రాములు స్నానం పూర్తయింది. అతను తుడుచుకుని బట్టలు మార్చుకున్నాడు. రాములు అంది లత.
రాములు వచ్చి వినయంగా నిల్చుని ఉన్నాడు. అతని చేతల్లో వినయముంది కాని అతనిలో ఏదో సున్నితమైన తేడా. ఏమిటది? పరీక్షగా చూసింది లత. అప్పుడు స్ఫురించింది ఆ చూపు. ఆ చూపులో వినయం లేదు. కొద్దిగా వేళాకోళం ఎకసెక్కం కనపడుతున్నాయా? ఎవరు పిలుస్తోంది? అంది లత. అయ్యగారమ్మా. ఎందుకు? భోజనాల వేళ అయింది గదా, అందుకని. మరి భోజనం తీసుకెళ్లలేదా నువ్వు? రాములకి నిలువు గుడ్లు పడ్డాయి భయంతో. అమ్మో, మేడ మీదకే వెళ్ళానని తెలిస్తే అమ్మాయి గారు చంపేస్తారు నన్ను. ఈలోగా అయ్యగారే నా ప్రాణాలు తీయకుంటే. మృదుల మాటలు గుర్తొచ్చాయి లతకి. ఆయన పిచ్చివాడు, క్రూరంగా ప్రవర్తించగలడు. కాని ఆయనకి భోజనం వేళ అయింది. ఆకలితో అల్లాడిపోతున్నాడేమో. మృదుల తన ప్రియుడి మోజులో పడి ఇల్లు పట్టకుండా తిరుగుతోంది. మరి ఏం చేద్దాం? అంది సందిగ్ధంగా. అమ్మాయిగారు వస్తారేమో చూద్దాం. రాములు మామూలుగానే మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి అసలేమీ జరగనట్లే ప్రవర్తిస్తున్నాడు. ఏమిటి వింత? రాములు అంది మెల్లిగా. చెప్పండమ్మా. ఆ రాత్రి ఏమైంది? ఏ రాత్రి అమ్మగారు? అతని కళ్లల్లో ఎగతాళి ఎక్కువైంది. అతని వైపు ఒకసారి తీక్షణంగా చూసి ఏం లేదులే అంది లత. ఇంకో అరగంట గడిచింది. మృదుల రాలేదు. మృదుల? మళ్లీ బలహీనంగా పిలుపు. లత హృదయం దయతో కరిగిపోయింది. మేడ మీద మనసు స్థిమితం లేని ఒక మనిషి ఆకలితో నకనకలాడుతున్నాడు. ఎంత పిచ్చివాడైనా ఆయన మనిషే కదా. భోజనం లేకుండా ఎంతసేపు ఉండగలడు? చాలాసేపు తటపటాయించి తర్వాత ఒక నిశ్చయానికొచ్చినట్లు ప్లేటులో భోజనం సర్ది జగ్గుతో నీళ్లు తీసుకుని మేడెక్కింది లత. ఆయన్ని లోపల బంధించినట్లుగా తలుపుకి గడియ. కిటికీలన్నిటికీ వైర్ మెష్. ఎందుకు? ఆయన కిటికీల్లో నుంచి చేతులు బయటపెట్టి అక్కడ నిలబడ్డ వాళ్ల గొంతులు నులిమేయకుండానా? లతకి అరచేతుల్లో చెమట పట్టింది. సంకోచిస్తూ గడియ తెరిచింది. మెల్లిగా నెట్టగానే కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది తలుపు. లోపల చిరు చీకటిగా ఉంది. అన్ని కిటికీలకి వైర్ మెష్ ఉన్న తలుపులు. ఎక్కువ గాలి వెలుతురు రావటం లేదు. మూలగా కిటికీ దగ్గర ఒక టేబుల్. దానిమీద చిందరవందరగా పుస్తకాలు. పక్కనే కుర్చీలో ఒక ఆయన. మృదులా అన్నాడు. ఆయన గొంతులో బాధ ధ్వనిస్తోంది. కాదు కాదు నేను అంది లత. తనెవరైంది ఎలా చెప్పాలో తెలియక. అసలు తనెవరో చెప్పినా ఆయన అర్థం చేసుకోగలడా? మరి నువ్వెవరు? నేను ఇంట్లో పని చేస్తున్నాను. పనా? ఏం పని అని అడిగాడాయన. మామూలుగానే మాట్లాడుతున్నాడు. పిచ్చి లక్షణాలేమీ కనిపించటం లేదు. ఉన్నట్లుండి ఒక్కసారిగా పిచ్చి ప్రకోపిస్తుందేమో. ఒకసారి వెనక్కి తిరిగి చూసి తక్షణం పరిగెత్తి పారిపోవాల్సిన అవసరం వస్తే తలుపు ఎంత దూరంలో ఉందో గుర్తుపెట్టుకుంది లత. అన్ని పనులు చేస్తాను. ఓహో, నువ్వేనా కొత్తగా చేరిన అమ్మాయివి? సుదర్శనం చెప్పాడులే. ఆయన కొద్దిగా కదిలాడు. మంచినీళ్లు అన్నాడాయన. కదలలేదు లత. అదేమిటి అలా ఆగిపోయావు, పులిని చూసిన లేడీలాగా? మెల్లిగా అడుగులు వేస్తూ టేబుల్ దగ్గరకు నడిచింది లత. మంచినీళ్ల జగ్గు దానిమీద పెట్టి గ్లాసులోకి నీళ్లు వంపబోయింది. ఆయన విసురుగా జగ్గు లాగేసుకుని పెదిమల కానించుకున్నాడు. గటగటా తాగేస్తూ జగ్గు సగం ఖాళీ అయ్యేదాకా దాన్ని కిందకి దింపలేదు. తర్వాత తృప్తిగా ఊపిరి పీల్చుకుని నిన్న రాత్రి నుంచి ఒక్క చుక్క మంచినీళ్లు కూడా తాగలేదు అన్నాడు. ప్రశ్నార్థకంగా చూసింది లత. మృదుల అనబోయి ఆగి నా చెయ్యి తగిలి కూజా పగిలిపోయింది అన్నాడాయన. సానుభూతిగా ఆయన వైపు చూస్తూ టేబుల్ మీద పుస్తకాలన్నీ ఒక పక్కకి జరిపింది, భోజనం ప్లేటు పెట్టడానికి వీలుగా.
పుస్తకాల్లో చాలా భాగం జంతువుల గురించి, అడవుల గురించి, వేట గురించి. ఫోన్ కూడా ఉంది టేబుల్ మీద. యథాలాపంగా నంబరు చూసింది. రావుగారి ఫోన్ నంబరు. మీ పేరు రావుగారు కదూ? అంది అప్రయత్నంగా. అవును. నీకెలా తెలుసు? ఉండు, చెబుతాను. నీ గొంతు చాలా పరిచయం నాకు. నువ్వు లతవి. లతవి, అవునా? ఆయన గొంతులో పట్టలేని సంతోషం వినపడుతోంది. అవును, నేనే, లతనే అంది లత తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ. ఆయన పిచ్చివాడే కావచ్చు, కాని ఆయనే రావుగారని తెలిసాక ఎందుకో భయం తగ్గింది. ఎంత కోయిన్సిడెన్స్! ఏదో షేక్స్పియర్ డ్రామాలలాగా అన్నాడాయన. నవ్వింది లత. భోజనం చెయ్యండి. నాకు భోజనం కంటే మాట్లాడే తోడు అవసరం. అయినా నువ్వు చెప్పావు కనుక సుష్టుగా భోజనం చేస్తానివాళ. నువ్విక్కడే కూర్చో, నేను భోజనం పూర్తి చేసేదాకా. నౌ టెల్ మీ, అసలు ఈ ఇంటిలోకి ఎలా వచ్చావు? ఇక్కడ ఉద్యోగంలో ఎలా చేరావు? ఫెంటాస్టిక్, ఇన్క్రెడిబుల్, ఎక్స్ట్రాడినరీ కోఇన్సిడెన్స్. కమాన్ కమాన్, చెప్పు, ఏం జరిగింది? మై గాడ్, ఎంత చిత్రం! చెప్పు. చెప్పటం మొదలెట్టింది లత. ఆయన ముద్ద నోటిలో పెట్టుకోవడానికి నోరు తెరిచాడు. లత మాట్లాడటం మొదలెట్టగానే ఆ ముద్ద అలా గాల్లోనే ఆగిపోయింది. తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది. ఆశ్చర్యంగా ఆమె చెప్పినదంతా విన్నాడు రావు. మరి లత, ఈ వారం 10 రోజుల నుంచి మళ్లీ ఫోన్ చేయలేదే? నా దగ్గర ఉద్యోగం మానేశావా? సారీ. ఎందుకు మానేసినట్లు? ఊరికే అరగంట సేపు ఫోన్ చేసి 1200 జీతం తీసుకోవడం అంటే ఏదో ఇబ్బందిగా అనిపించింది. విషాదంగా నవ్వాడు రావు. 1200 రూపాయల సంగతే ఆలోచిస్తున్నావు నువ్వు. 1200, 1600 ఇవ్వటం వల్ల ఏమాత్రం నష్టం లేదు నాకు. కాని రోజూ నువ్వు నాతో కాసేపు మాట్లాడకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకని? చెప్పాను కదా, మనుషుల తోడు కోసం, మనుషులతో మాట్లాడటం కోసం తహతహలాడుతున్నాను నేను. నీ గొంతులో సేద తీర్చే గుణముంది లత. బాధతో సుళ్ళు తిరిగిపోతున్న వాడికి తాత్కాలికంగా బాధ తెలియకుండా ఉండటానికి మార్పియా ఇస్తారు. ఆ మార్పియా రెగ్యులర్గా తీసుకుంటే వదులుకోలేని అలవాటైపోతుంది. నీ గొంతు కొద్ది రోజులు విని అలా అలవాటు పడిపోయాను లత. సారీ. భయంకరమైన వ్యసనానికి బానిసని చేసే మార్పియాతో నిన్ను పోలుస్తున్నానని కోపగించుకోకేం. నాకు సమయానికి అంతకంటే మంచి ఉపమానం తట్టడం లేదు. నీ గొంతులో అంతటి సేద తీర్చే గుణం, అంతటి వశం చేసుకునే శక్తి ఉన్నాయని చెప్పడానికి మాత్రమే అలా పోల్చాను. పైగా నీ గొంతు వింటుంటే స్నేహలత. ఏం లేదులే. ఆయన గొంతు కొంచెం మారింది. ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది లత. రావు తనని తాను అదుపులోకి తెచ్చుకున్నాడు. నా దగ్గర ఉద్యోగం మానేశావు, ఆల్ రైట్. కానీ ఇక నుంచి ఈ ఇంటిలోనే ఉంటావు కాబట్టి రోజు నువ్వే భోజనం తీసుకురావాలి. నేను భోజనం చేస్తున్నంతసేపు నా వాగుడు వినాలి. నువ్వు కూడా ఏదైనా మాట్లాడాలి, సరేనా? సందేహంగా తలూపింది లత. వెరీ గుడ్ అంటూ సంతోషంగా తినటం మొదలెట్టాడాయన. తింటూ మాట్లాడుతున్నాడు. కాసేపు తన మీద తనే జాలిపడుతూ, కాసేపు లోకాన్ని కోప్పడుతూ గబగబా మాట్లాడేస్తున్నాడు. ఈయనకి పిచ్చా? ఎక్కువ పిచ్చిగా మాట్లాడటం లేదు. మరీ ఇంత పగడ్బందీగా ఉన్న గదిలో దాదాపు బందీగా ఉంచారేం? లత, చెప్పండి. రాత్రికి నువ్వే భోజనం తీసుకురావాలి, సరే? ప్రామిస్? ప్రామిస్. బయటికి వచ్చి తలుపు మూయబోయి ఆగిపోయింది లత. అది గమనించాడాయన. నేనెక్కడికి పారిపోను, అయినా పర్వాలేదు, తలుపు గడియ వేసేయ్, నేనేమీ అనుకోనులే అన్నాడు దిగులుగా నవ్వుతూ. ఇబ్బందిగా చూస్తూ తలుపు మూసి గడియ పెట్టి కిందకు వెళ్లిపోయింది లత. ఎక్కడికెళ్ళావు? అంది మృదుల. ఆమె మొహం చాలా సీరియస్గా ఉంది. మీ నాన్నగారికి భోజనం తీసుకెళ్లాను. ఎవరూ పైకి వెళ్లకూడదని చెప్పాను కదా అంది మృదుల కఠినంగా. లత మౌనంగా ఉండిపోయింది.
ఆయన ఏమీ చెయ్యలేదా నిన్ను? తల అడ్డంగా ఊపింది లత. థ్యాంక్ గాడ్. లత, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏర్పడిపోయింది. నీకేమన్నా కీడు జరిగితే నేను భరించలేను. అందుకని నీకు జరిగినదంతా వివరంగా చెప్పాలి. మా నాన్నగారి స్వభావం నీకు అర్థం కావాలి అంటూ లత భుజం మీద చెయ్యేసి తన గదిలోకి నడిపించుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టింది. 2 చేతుల్లో మొహం దాచుకుని కూర్చుంది చాలాసేపు. తర్వాత తలెత్తి, లత, మా అమ్మని చంపింది మా నాన్నగారే అంది. ఆమె కళ్లల్లో కసి. ఏమిటి? అంది లత తెల్లబోతూ. నిజంగానే మా అమ్మ. కలకంటున్న దానిలాగా చూస్తూ మాట్లాడుతోంది మృదుల. మా అమ్మ పేరు స్నేహలత. చాలా చాలా అందంగా ఉండేది. వాళ్ల పుట్టింటి వాళ్ళది జమీందారీ పాయాల్లో ఉన్న వంశం. పెద్దవాళ్ల బలవంతం మీద నాన్నగారిని చేసుకోవడానికి ఒప్పుకుంది అమ్మ. నాన్నగారు అన్న పదం పలుకుతున్నప్పుడు మృదుల గొంతులో చెప్పలేనంత ద్వేషం. వాళ్లది మేనరికం. పెళ్లైన తర్వాత 6 నెలల పాటు అమ్మతో సఖ్యంగా ఉన్నారంతే. ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా కోపాలు, తాపాలు, పోట్లాటలును. ఎందుకు? మృదుల లజ్జితురాలైనట్లు తల దించుకుంది. అప్పటిలో నాన్నగారు చాలా కులాసా పురుషుడని ప్రతీతి. చాలామంది ఆడవాళ్లతో సంబంధం ఉండేదంటారు. అమ్మ పాపం చాలా వరకు సహిస్తూనే ఉండేది. ఒక్కొక్కసారి మాత్రం ఆక్రోశం పట్టలేక నిలదీస్తూ ఉండేది. అప్పుడింకా పెద్ద రభసే. ఆయనకి వేటపిచ్చి కూడా ఉండేది. వారం 10 రోజుల పాటు హఠాత్తుగా వెళ్లిపోతుండేవారు. వేట సాకుతో ఆయన మద్రాసు వెళ్లి అమ్మాయిలతో జలసా చేస్తుండేవారని అనేది అమ్మ. ఆయన ఏవేవో కబుర్లు చెప్పేవారు. పట్టలేని దుఃఖంతో ఏడుస్తూ ఉండిపోయేది అమ్మ. అందంగా వెన్నెల దీవి రాణిలా ఉన్న అమ్మ ఏడుస్తుంటే నా గుండె నీరైపోయేది. ఎడమ చేతి మణికట్టుతో కళ్ళు తుడుచుకుంది మృదుల. మళ్లీ చెప్పటం మొదలెట్టింది. ఆమె గొంతులో దుఃఖపు చీర. ఎంత పోట్లాడుకున్నా మళ్లీ మర్నాటికల్లా అమ్మ దగ్గరికి వచ్చేసి కాళ్ల బేరానికి జారిపోయేవారు ఆయన. కారణం మరేమీ లేదు, అమ్మ అందం అంది మృదుల. ఆమెకి తండ్రి ప్రవర్తనంటే ఉన్న వెగటు గొంతులో, కళ్లల్లో, పెదవి వంపులో, నుదురు చిట్లింపులో కనపడిపోతుంది. మాట్లాడకుండా వింటోంది లత. అంతేకాదు, ఎప్పుడు పోట్లాట వచ్చినా ఆఖరికి ఆయనే తగ్గిపోయి రాజీకి రావటానికి ఇంకో కారణముంది. అమ్మ స్థాయిలో పోల్చి చూస్తే ఆయన దాదాపు బికారి. ఆస్తంతా అమ్మ పేర ఉంది. అందుకని తగ్గి ఉండటం ఆయనకి తప్పేది కాదు. అలాగా అన్నట్లు తల పంకించింది లత. అలాంటప్పుడు ఉన్నట్లుండి ఒకరోజు రాత్రి ఇంటికి రాలేదాయన. మర్నాడు వచ్చి బిజినెస్ పనుల మీద ఎక్కడికో వెళ్లాల్సి వచ్చిందని, అందుకే ఇంటికి రాలేదని చెప్పారు. పెద్దగా పట్టించుకోలేదు అమ్మ. సరిగ్గా అప్పుడే వచ్చాడు గంగరాజు మామయ్య. రాత్రంతా నాన్నగారి కారు ఫలానా నైట్ క్లబ్ ముందు ఆగి ఉందని చెప్పాడు డాక్టర్ అంకులతో. అప్పుడు దిల్రుబా పేరు విన్నావా నువ్వు? అంది లత. దిల్రుబా ఫేమస్ క్యాబరే ఆర్టిస్ట్. ఆమెతో నాన్నగారు తిరుగుతున్నారని తెలుసు అంకుల్కి. ఆ సంగతి అమ్మకి తెలిస్తే గొడవవుతుందని కూడా తెలుసు ఆయనకి. అందుకే అమ్మతో ఆ సంగతి చెప్పొద్దన్నారు. కాని గంగరాజు మామయ్యది చాటింపు వేసే గుణం. సెన్సేషనల్ న్యూస్ దొరికిన పత్రికా విలేకరిలాగా ఆయన ఊగిపోయి ఆ సంగతి అమ్మ చెవిలో ఊదేశాడు రహస్యంగా. అంతే, ఆ రోజు అతి తీవ్రమైన పోట్లాట ఇంట్లో. నాన్నగారు మరునాడే అడ్డతీగల ప్రయాణం పెట్టుకున్నారు. మేనియేటర్ చిరుతపులి అని ఒక కథ చెప్పారు. అమ్మ నమ్మలేదు. తను ఆయన వెంట వస్తానంది. అమ్మ అలా తన వెంట రావాలనే ఆయన అసలు ఉద్దేశం. అలాగే వెళ్ళింది అమ్మ. ఆయన పెద్ద వేటగాడు. ఆయన పన్నిన వలలో అమాయకంగా చిక్కుకుని వెంట వెళ్ళింది అమ్మ. అప్పుడు ఉన్నట్లుండి మృదుల కళ్లల్లో చెప్పలేని భయం. విహలంగా చూస్తూ
అమ్మా అని కేకేసింది. మొహమంతా చెమటలు పట్టేశాయి తనకి. ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి హిస్టేరికల్గా అయిపోయింది మృదుల. మృదులా అంది లత ఆదుర్తగా. వానలో తడిసిన పావురాయిలాగా గజగజ వణికిపోతుందామె. లత త్వరగా కిచెన్లోకి వెళ్లి గ్లాస్తో మంచినీళ్లు తెచ్చింది. గటగట త్రాగేసింది మృదుల. తర్వాత మెల్లిగా కుదుటపడింది. సారీ, ఆ సీన్ ఊహించుకుంటేనే తల్లక్రిందులైపోతున్నాను నేను. నేనే కాదు, నా స్థితిలో ఉంటే నువ్వైనా అలాగే అయిపోతావు. పోనీలే, ఇప్పుడదంతా గుర్తు చేసుకోవటం ఎందుకు? కాదు, నీతో అంతా చెప్పాలి. అడ్డతీగల అడవులకు అమ్మతో పాటు వెళ్లారు నాన్నగారు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చారు, ఒంటరిగా. ఆదుర్దాగా వింటోంది లత. అడవిలో ఏమైందో తెలుసా లత? ఆయన భయంకరంగా అమ్మని చంపేశారు. డబుల్ బారెల్ గన్తో తూట్లు పడేటట్లు కాల్చిపారేశారు. మృదుల గొంతు కంపిస్తోంది. కాని మనిషి చేసే ప్రతి పనిని దేవుడు గమనించి చూస్తూనే ఉంటాడు లత. కొంతమంది తాము చేసిన తప్పులకి ఫలితంగా శిక్ష మరుసటి జన్మలో అనుభవిస్తారు. కొంతమంది పాపుల విషయంలో మాత్రం దేవుడు భరించలేక తక్షణం శిక్ష విధించేస్తాడనుకుంటాను. మా నాన్నగారికి 1 కాదు 2 రకాల శిక్షలు విధించాడు దేవుడు. అయినా ఎవ్వరూ సానుభూతి చూపించనక్కర్లేదనుకో. అడ్డతీగల నుంచి తిరిగి రాగానే ఆయనకి పిచ్చెక్కింది. లత మౌనంగా వింటోంది. ఆస్తి కోసం అమ్మని చంపాడు ఆయన. కాని ఆస్తిలో చిల్లిగవ్వైనా అనుభవించలేకపోతున్నాడు. ఆఫ్టర్ ఆల్, గాడ్ ఈజ్ గ్రేట్. ఎవరికలా బుద్ధి చెప్పాలో దేవుడికి బాగా తెలుసు. తప్పు అలాగనకు. ఎంతైనా ఆయన నీ తండ్రి. తండ్రి, ఆ పదానికి పరువు తీసేసిన మనిషి ఆయన. కాదు, మనిషి కూడా కాదు, జంతువు. మనుషుల్ని వేటాడే జంతువు. ఓ గాడ్, ఆయనంటే చెప్పలేనంత ద్వేషం నాకు. ఇప్పుడు కూడానా? ఆయన పిచ్చివాడైపోయిన తర్వాత కూడానా? ఆయనకి పిచ్చి పట్టిందని ఏమాత్రం సానుభూతి లేదు నాకు. మా అమ్మని చంపిన హంతకుడిగా తప్ప ఆయన్ని తండ్రిగా చూడలేను అని లత మొహంలోకి దిగులుగా చూసింది మృదుల. నిన్ను చూస్తే మా అమ్మ జ్ఞాపకం వస్తోంది లత. నిజం, నీ గొంతు అచ్చం అమ్మ గొంతులాగే ఉంటుంది. నువ్వు మాట్లాడుతుంటే అమ్మ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అందుకే నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. కరుణ, దయ, అభిమానం తన సహజ గుణాలైన లతకు ఆ అమ్మాయి మీద అపారమైన వాత్సల్యం కలిగింది. అప్రయత్నంగానే మృదుల తల మీద చెయ్యేసి ప్రేమగా నిమిరింది. ఉండు, మా అమ్మ గొంతు నీకు వినిపిస్తాను అంటూ ఒక్క ఉదుటన లేచి షెల్ఫ్లో ఉన్న క్యాసెట్స్లోంచి ఒకటి తీసి రికార్డర్లో పెట్టింది. విను, అమ్మ పాడిన పాట. 2-3 సెకండ్ల పాటు నిశ్శబ్దం. తర్వాత మృదుల, ఐ లవ్ యూ డార్లింగ్ బేబీ, ఐ లవ్ యూ సో. టేప్ రికార్డర్లోంచి శ్రీమంత్ కంఠస్వరం. బిగుసుకుపోయింది లత. నాలిక కొరుక్కుని సిగ్గుగా చూసింది మృదుల. పొరపాటున ఇది పెట్టేశాను, చూసావా ఎలా మాట్లాడతాడో? అతనికి తెలియకుండా ఒకసారి రికార్డు చేసేశాను నేను. అబ్బా, ఎంత ప్రేమ వలికించేస్తున్నాడో! ఈ మాటలన్నీ ఇదివరకు తన దగ్గర వల్లించినవే అని మర్చిపోయాడా? టేప్ రికార్డర్ ఆఫ్ చేసి ఇంకో క్యాసెట్ తెచ్చిపెట్టింది మృదుల. కొద్దిసేపు విచారంగా అతి మధురంగా ఉన్న స్త్రీ కంఠస్వరం. అవును, కొద్దిగా తన గొంతులాగే ఉంటుందేమో. పాట కాబట్టి కాస్త తేడాగా కనిపిస్తోంది. శ్రద్ధగా పూర్తయ్యేదాకా వింది లత. మృదులా అని పిలుపు వినపడింది హాల్లో నుంచి. శ్రీమంత్ గొంతు. హాయ్ శ్రీమంత్, పద వెంటనే బయలుదేరు, సినిమాకి వెళదాం. మృదుల మొహంలో సంతోషం కనపడింది. ఓ ఎస్ అంది హుషారుగా. గబగబా లోపలికి వచ్చింది మృదుల. లత, ప్లీజ్ నాన్నగారికి భోజనం నువ్వు తీసుకెళ్తావా? మరి ఆయన
అంటూ ఆగిపోయింది లత. నిన్న భోజనం తీసుకెళ్ళినప్పుడు ఆయన నిన్నేం చెయ్యలేదుగా. నువ్వు అడవి మృగాలను కూడా మచ్చిక చేసుకోగలవు. సర్కసులో చేరి ఉంటే రాణించేదానివి అంది మృదుల తేలిగ్గా. శ్రీమంతుతో కలిసి సినిమాకెళ్ళిపోవాలనే తహతహ తన తండ్రి విషయంలో లతకు చెప్పిన హెచ్చరికలు మర్చిపోయేటట్లు చేసింది. ఏమిటా హడావిడి? ఎక్కడికా పరుగులు? సినిమాకి, శ్రీమంతుతో. వెంటనే 2 రోజుల నుంచి జ్వరం పడి లేచిన దానిలాగా అయిపోయింది లత మొహం. శ్రీమంత్ కారు స్టార్ట్ చేశాడు. సెకండ్లలో వేగం పుంజుకుని వెళ్ళిపోయింది కారు. నిస్సత్తువుగా అలాగే నిలబడిపోయింది లత. తర్వాత భారంగా నిట్టూర్చి భోజనం ట్రే పట్టుకుని మేడ మీదకు వెళ్ళింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మెల్లిగా గది తలుపులు తీసింది లత. నిశ్శబ్దంలో ఆ శబ్దమే పిడుగులు పడుతున్నంత పెద్దగా వినపడింది. లోపల చీకటిగానే ఉంది. గుండె జల్లుమంది లతకి. చీకటి పడితే లైటు వేసుకోవాలని కూడా తెలియనంత పిచ్చా ఈయనకి? లత అన్నాడాయన అనుమానంగా, ఆశగా. అంది లత. తలుపు పక్కనే స్విచ్ ఉంది, వెయ్యి. వెంటనే లత మనసులో 1000 అనుమానాలు మెదిలాయి. తనే ఎందుకు వేసుకోకూడదు ఈయన? లతకి అనుమానం కలిగిందే కాని భయం వేయలేదు. మెరుపు వేగంతో చీకటిని తరిమి కొట్టింది లైటు. రావు బల్ల దగ్గర కూర్చుని ఉన్నాడు. చాలా పొడుగ్గా, చాలా అందంగా, ధైర్యానికి ప్రతిరూపంలా, ఆదిశక్తిలా నిలబడి ఉందామె. అన్నపూర్ణలా చేతిలో భోజనం ప్లేటు. సాటి మనుషులకు స్నేహమూర్తిలాగా, దుఃఖితుల పాలిట మూర్తిభవించిన దయలాగా ఉంది లత. తెల్ల చీరలో శాంతి దేవతలాగా ఉంది. ఆమె విశాలమైన నుదుటి మీద ఉన్న ఎర్రటి కుంకుమ బొట్టు నిశని, నిరాశని అంతం చేస్తూ తూర్పున ఉదయిస్తున్న బాలబానుడిలాగా ఉంది. స్త్రీలలో నవతరానికి, నవభావాలకి ప్రతీక అయిన లత మనసులో చైతన్య ఉదయాన్ని సూచిస్తోంది ఆ ఎర్రటి బొట్టు. జీవితమనే బ్రహ్మాండమైన పుస్తకాన్ని ఒక్క చూపుతో చదవగలవేమో అనిపించేంత పెద్ద కళ్ళు. ఇక్కడ పెట్టు అన్నాడు రావు. ప్లేటు టేబుల్ మీద పెట్టింది లత. అనుకోకుండానే తలుపు వైపు 2 అడుగులు వేసి అక్కడ నిలుచుని ఆయన్ని పరీక్షగా చూసింది లత. అది గమనించాడాయన. నాకు పిచ్చి లత, నువ్వు పిచ్చిదానివి కాదు. గ్రహించాను. నా మాటలు పిచ్చివాడి మాటల్లా ఉన్నాయా? అసలు నాకు పిచ్చి అని మృదుల చెప్పింది కదూ. లత మాట్లాడలేదు. నా భార్యకి నాకు పడకలో తప్ప పడకపోవటం, మా తగువులు, నా ప్రవర్తన, మేము అడ్డతీగల అడవికెళ్లటం, అక్కడ నా భార్యని నేను చంపేయడం చెప్పింది, అవునా? నాకు తెలుసు. లత మౌనంగా చూస్తోంది. నా లతని చంపేశానా? నా లత అంటే నాకెంత ప్రాణమో ఎలా చెప్పగలను? ఆమె మీద ప్రేమతో వెర్రెత్తిపోయాను నేను. కాని దురదృష్టవశాత్తు ఆమెకి నా మీద అనుమానం ఏర్పడిపోయింది. నేను మంచివాడిని కానని, ఆడవాళ్ల వెంటపడి తిరుగుతుంటానని. ఆ అనుమానం ఎందుకు కలిగిందో, ఎవరు కలిగించారో కూడా నాకు తెలుసు. ఆ గంగరాజుగాడు, స్నేహలత కజిన్. టు హెల్ విత్ ద బాస్టర్డ్. నాకు లతకి మధ్య చిచ్చు పెట్టాడు. లత ఎంత అందంగా ఉండేది, ఎంత చక్కటి గొంతు, అచ్చం నీ గొంతులాగే. ఇంకా పరిశీలనగా చూస్తూనే ఉంది లత. నిజమే చెబుతున్నాను లత, నమ్ముతావా? నేను నా భార్యను చంపలేదు. నేను వేటగాడినే, కాని మనుషుల్ని చంపేంత క్రూరుడిని కాదు. అసలు జంతువులని కూడా అనవసరంగా చంపే రక్తపిపాస నాలో ఉండేది కాదు. లతకి ఏం చెప్పాలో తోచలేదు. 79 జూలైలో అడ్డతీగల అడవుల్లో ఒక చిరుతపులి మనుషుల్ని తినటం మరిగింది. షీ బికేమ్ ఏ మ్యాన్ ఈటర్. మామూలు మనిషిలాగా తెలివిగానే మాట్లాడుతున్నాడాయన. తనకు తెలియకుండానే ఉత్సుకత కలిగింది లతకి. వింటోంది.
అప్పుడు కలెక్టర్ నన్ను స్వయంగా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాడు ఆ చిరుతని చంపాల్సిందని. వారం రోజుల పాటు షికారు కోసం అడవికి వెళ్తున్నానని మా ఆవిడతో చెబితే వినలేదు తను. ఆమెని వెంట కూడా తీసుకువెళ్ళక తప్పలేదు. కలెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపడకండి, ఈవిడ కూడా మ్యాన్-ఈటరే, నన్ను చంపుకు తినేస్తుంది అని చెప్పాను సరదాగా. ఎంత సరదాగా చెప్పినా అది చాలా నిజం లత. మనుషుల్ని పంజాలాంటి మాటలతో కొట్టి హింసించి నెయిల్ పాలిష్ వేసుకున్న అందమైన గోళ్లతో గుండెల్ని చీల్చేసి చంపేయగలదు తను. వారం రోజులు వెతికాను పులి కోసం, అది అసలు కనపడనే లేదు. 9వ రోజున నా చేతిలో బరువైన 303 రైఫిల్. అక్కడొక పెద్ద బండ ఉంది. దారి మలుపు తిరిగింది అక్కడ. అవతలేముందో కనపడటం లేదు. బండ దాటి మలుపు తిరిగాం. అక్కడ అందంగా, హుందాగా, భయంకరంగా నేను అన్నాళ్లపాటు వెతికిన ఆ పులి చెట్టు కింద ఆ నీడల గీతల్లో కలిసిపోయి పడుకుని ఉంది. శిక్షణ పొందిన నా కళ్ళు వెంటనే దాన్ని కనిపెట్టాయి. జన్మతః వచ్చిన ఇన్స్టింక్ట్తో అది మా ఉనికిని కనిపెట్టేసింది. స్తంభించిపోయినట్లు అలాగే నిలబడిపోయాను. అది నన్ను చూస్తోంది, నేను దాన్ని చూస్తున్నాను. నా భార్య మాత్రం పులిని గమనించలేదు. నేను ఊరికే ఆగాననుకుంది. మీకు నా మీద అసలు ఇష్టం లేదు, ఇదంతా నా కర్మ అంది అసందర్భంగా. అయిష్టంగా నన్ను చూస్తూ. గొంతు వినపడగానే పులి లేచి ఓ మై గాడ్ అన్నాడు రావు. ఆ సంఘటన గుర్తురాగానే కంపించిపోతూ. అప్పుడేమైంది అంది లత. ఆయన చెబుతున్నది కట్టుకదే అనిపిస్తున్నా చివరికి ఎలాంటి మలుపు తిప్పుతాడో తెలుసుకోవాలనిపిస్తోంది తనకి. ఏమవుతుంది? పులి స్నేహలత మీదకి దూకి మెడను పట్టుకుని కొరికేసింది. మరుక్షణంలోనే లత ప్రాణాలు వదిలి ఉండాలి. పులి లత మెడని ఎంత గట్టిగా పట్టుకుందంటే ఆమె గొంతులోంచి మూలుగు కూడా బయటికి వినపడలేదు. నేను ఆలోగా 2 సార్లు తుపాకీ కాల్చాను. కాని పులి కోరలున్న మెరుపులా కదులుతుండటం వల్ల దానికి గుండు దెబ్బ తగలలేదు. నేను మొదటిసారి పులి కూర్చున్న వైపుకి కాల్చాను. అప్పటికే పులి లత మీదకు వెళ్ళింది. రెండోసారి అటువైపు గురిపెట్టి కాల్చాను. కాని అప్పటికే అది లతను వదిలి నా మీదకు వచ్చింది. మెడ విరిగిపోయిన బొమ్మలాగా వంకర టింకరగా పడిపోయింది స్నేహలత. మూడోసారి కాల్చాను. అప్పటికి అక్కడ పులి లేదు, స్నేహలత లేదు. నా నడుము కింద విపరీతమైన బాధ. చూసుకుంటే నా కాళ్ళు లేవు, బయటికి వచ్చేసి వేళ్లాడుతున్న కండలతో నా శరీరానికి అడుగు దూరంలో పడి ఉంది ఒక కాలు. రెండో కాలు తొడ దగ్గర తెగిపోయి కాస్త చర్మాన్ని మాత్రం అంటిపెట్టుకుని ఉంది, అంతే. శరీరం అనుభవిస్తున్న నరకయాతన, మనసులోని నిస్పృహ నా స్పృహని తప్పించాయి. నుదురు చిట్లించింది లత. అప్పుడు మొదటిసారిగా గమనించింది. ఆయన చక్రాల కుర్చీలో కూర్చున్నాడు. టేబుల్ వెనక కూర్చున్నాడు కనుక ఇంతకుముందు తను సరిగ్గా గమనించలేకపోయిందేమో ఆ విషయం. అందుకే లైటు కూడా వేసుకోలేకపోయాడన్నమాట. ఆయన గది వదిలి బయటికి రాకపోవడానికి కూడా కారణం అదే అయి ఉంటుంది. రావుగారు మళ్లీ చెప్పటం మొదలుపెట్టాడు. తెలివి వచ్చేసరికి రెక్కలు తెగిన జటాయువులా అలా పడి ఉన్నాను. కలెక్టరు నా మొహంలోకి ఆదుర్దాగా చూస్తున్నాడు. నా భార్యని పులి ఈడ్చుకుపోయిందని వెళ్లి చూడమని ఆక్రోశిస్తూ బతిమాలాను. కాని ఆ పులి మహాఖిలాడి. శరీరాన్ని అది ఈడ్చుకెళ్లిన జాడలే లేవు అక్కడ. నా భార్య శరీరాన్ని నోటితో కరచిపట్టుకుని మోర ఎత్తి ఎంత దూరం మోసుకెళ్లి ఉండాలి? దాని అడుగుజాడలు మాత్రం బాగా స్పష్టంగా అది ఏదో బరువు మోసుకెళ్లినట్లు సూచిస్తూ మామూలు కంటే కొంచెం లోతుగా పడ్డాయి. జరిగిన ఘోరాన్ని అందరూ నమ్మారు, మృదుల తప్ప. నమ్మకపోవడానికి కారణముంది. మృదుల మనసుని పసితనం నుంచే నా పట్ల విముఖంగా మార్చింది నా భార్య. అందుకే మృదుల మాత్రం నన్ను అనుమానించింది. నేనే స్నేహలతని చంపి శవాన్ని అడవిలో ఎక్కడో పాతిపెట్టేశానని నిశ్చయించుకుని నా మీద ద్వేషం పెంచుకుంది. నాకు పిచ్చిపట్టి అలా హత్య చేశానని కూడా
మృదులకి నమ్మకం ఏర్పడిపోయింది. ఆయన చెప్పటం ఆపాడు. ఆయన ఊపిరి భారంగా వస్తోంది. కుంటివాడినైన తర్వాత ఇల్లు కదలటం లేదు నేను. రోజుకి 2 సార్లు సుదర్శనం వచ్చి చూస్తాడు. అప్పుడప్పుడు డిఎస్పి పాత స్నేహాన్ని మర్చిపోకుండా ఫోన్ చేస్తాడు. అంతే. మనుషుల సాంగత్యం అంటే ఏమిటో మర్చిపోయాను నేను. నిర్ఘాంతపోయి చూస్తోంది లత. జంతువుల్లో జంతువుగా, చీకటిలో చీకటిగా కాలం గడుపుతున్నాను. ఈ రోజు దాకా నాకు పిచ్చి లేదు. కానీ త్వరలోనే పరిస్థితులు ఇలాగే ఉంటే నాకు తప్పకుండా. వాక్యం పూర్తి చేయకుండానే ఆపేశాడాయన. కాసేపు మౌనంగా నిలబడింది లత. తర్వాత భోజనం చెయ్యండి అంది సానుభూతిగా, ఓదార్పుగా. లత, ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పుకోలేదు ఇంతవరకు. ఉండబట్టలేక నీతో చెప్పేశాను. ఎవరితోనూ ఎందుకు చెప్పలేదు? సుదర్శనం వద్దన్నాడు. ఎందుకు? కొన్నాళ్లపాటు మృదుల ఏమంటే దానికి తల ఊపాలన్నాడు. లేకపోతే ట్రీట్మెంట్ అప్సెట్ అవుతుందన్నాడు. మీకు ట్రీట్మెంటా? కాదు, మృదులకి. మృదులకి ట్రీట్మెంటా? ఎందుకు? మృదులకి పిచ్చి అన్నాడు రావు. విచిత్రంగా ఉంది ఈ ఇంటి వాతావరణం. ఆయన పిచ్చిగా మాట్లాడినట్టు అనిపించటం లేదు తనకి. ఒకసారి జరిగినదంతా గుర్తుకు తెచ్చుకుంటే మృదుల ప్రవర్తనలోనే కొద్దిగా అతి కనపడుతోంది. తనని చూసిన రోజు నుంచి అంటిపెట్టుకునే తిరుగుతూ ఉండటం, వరదలాంటి ఉత్సాహంతో నాన్ స్టాప్గా మాట్లాడటం, మళ్ళీ అంతలోనే మూడ్ మారిపోయి నిరుత్సాహంగా ముడుచుకుపోయిన పువ్వులాగా ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోవటం, కొత్త మనిషి అని సంకోచం లేకుండా తన ఎదుటనే బట్టలు విప్పేయటం, ఇదంతా కొంచెం అసహజంగానే ఉంది. అసహజంగానే ఉంది కానీ పిచ్చి అనిపించదు. మృదులకి పిచ్చా? పాపం, ఎంత అందమైన అమ్మాయికి ఎలాంటి శాపం పెట్టాడు దేవుడు. హఠాత్తుగా ఒక నిశ్చయానికి వచ్చింది లత. తను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. తక్షణం కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి. తల వంచుకుని త్వరగా అడుగులు వేస్తూ పరుగులాంటి నడకతో తలుపు వైపు వెళ్ళింది లత. అదే సమయంలో గుమ్మంలోకి అడుగుపెట్టాడు ఒక వ్యక్తి. విసురుగా అతన్ని ఢీకొంది లత. అబ్బా అంది బాధగా తలెత్తి చూస్తూ. ఎదురుగా శ్రీమంత్. ఆ తాకిడికి ఆమె తూలిపోకుండా 2 భుజాలు పట్టుకుని ఆమె మొహంలోకి చూశాడు. వెంటనే ఆశ్చర్యంగా, లత, నువ్వా ఇక్కడా అన్నాడు. ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయింది లత. అతనికి దూరంగా జరిగిపోలేదు. దాదాపు అతడిని ఆనుకుని తలెత్తి అతడి కళ్లల్లోకి చూస్తూ అలాగే ఉండిపోయింది. తాకిడికి ఆమె పెదిమ చిట్లి ఎర్రగా అయింది. లత, లత, లత అన్నాడు తదేకంగా. ఎక్కడున్నావు ఎన్నాళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడికి ఎలా వచ్చావు అసలు? భావోద్వేగంతో అతడి గొంతు సరిగా రావటం లేదు. గుసగుసగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. లత మాట్లాడలేదు. ఇంతలో వెనకాతల నుంచి చిన్నగా నవ్వు వినపడింది. శ్రీమంత్ కూడా చూశాడు. మృదుల. ఒక చేతిలో పళ్ళు కోసే కత్తి, రెండో చెయ్యి వెనకాల పెట్టుకుని ఉంది. లత కలవరపడిపోయింది. మృదుల, నేను చూసుకోకుండా నడుస్తూ డాష్ కొట్టేశాను, సారీ అన్నది క్షమాపణపూర్వకంగా. అతడిని తాకినందుకు తను ఆ అమ్మాయికి సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి రావటం లత గుండెల్ని పిండేసింది. శ్రీమంత్ నెమ్మదిగా ఆమె భుజాలు వదిలేశాడు. నేను నమ్మను అంది మృదుల కత్తిని చూసుకుంటూ. ఎన్నాళ్ల నుంచి సాగుతోంది ఇది? పిల్లులు తాము కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదు అనుకుంటాయిట. అలాగే నువ్వు ఈమె కలిసి ఛీ అని నవ్వేసింది. ఎలా ఉంది డైలాగు? సినిమాల్లో అలాగే ఏదో సగం సగం చూసేసి అనుమానపడిపోతుంది కదూ హీరోయిన్ గారు. అయినా ఏమిటంత విసురుగా నడవటం? చూడు లత, పెదిమ ఎలా చిట్లిపోయిందో. ఆమె అన్న మాటలు తనకే అన్వయించుకుని బాధపడింది లత. సినిమాల్లో హీరోయిన్లాగే తను అతని మీద అనవసరంగా దురభిప్రాయం పెంచేసుకుని అతన్ని దూరం చేసేసుకుందా? అప్పటి వరకు వెనక పెట్టుకున్న చెయ్యి ముందుకు చాపింది మృదుల.
దానిలో ఆమె బుగ్గల నున్నగా ఎర్రగా ఉన్న కాశ్మీర్ యాపిల్. లత, కొంచెం యాపిల్ కోసిపెట్టవు ప్లీజ్ అంటూ అందించింది. తల వంచుకుని ఎడం చేత్తో చాకు పట్టుకుని యాపిల్ కోస్తోంది లత. ఆ కత్తి పండును కోస్తున్నట్లు మృదుల మాటలు తన గుండెను కోసేస్తున్నాయి. తను పొరపాటున శ్రీమంతుని దూరం చేసుకుందా? అతను ఇంకో అమ్మాయికి దగ్గరయ్యాక అతని విలువ తెలిసొచ్చిందా తనకు? తన మీద తనకే అసహ్యం కలిగింది. తన మీద తనకే చెప్పరానంత ద్వేషం, కసి కలిగాయి. చేతిలోని కత్తితో తన వేలు కోసేసుకోవాలని, బుగ్గ మీద ఘాట్లు పెట్టుకోవాలని ఆవేశం కలిగింది. లత వైపు చూశాడు శ్రీమంత్. స్వచ్ఛంగా మంచులో తడిసిన పువ్వులా ఉంది. అతని హృదయం బాధగా మూలిగింది. అసలు లతతో తనకు పరిచయం ఎందుకు కావాలి? పరిచయం దగ్గరే ఆగిపోకుండా ఇద్దరూ ఎందుకంత దగ్గరైపోవాలి? అంతలో విషపు గాలులు వీచి ఇద్దరినీ దూరంగా ఎందుకు విసిరయ్యాలి? చిత్రమైనది జీవితం. గుండు దెబ్బతిన్న పక్షిలా విలవెల్లాడిపోయింది శ్రీమంత్ మనసు. ఇన్నాళ్ళు ఇక్కడే ఉందా లత? ఈ ఇంటిలోనే ఉందా? తను చిరాగలి లేన్లో, దోమలగూడలో, గుల్జార్ హౌసులో, పికెట్లో, మల్లేపల్లిలో, మసాబ్ ట్యాంకులో, మారు మూలల్లో పిచ్చెత్తినట్లు వెతుకుతున్నన్ని రోజుల్లో ఆ ఇంటిలోనే, తనకి అడుగుల దూరంలోనే ఉందా లత? అయినా ఒక్కసారి బయటికి వచ్చి మాట్లాడదామనిపించలేదా? ఎలా అనిపిస్తుంది మృదులతో తన రొమాన్స్ తెలిసాక? లత వైపు రోషంగా చూశాడు. నాతో మాట్లాడటం నామర్దానా మీకు? లేదు లేదు అంది లత తడబడుతూ. తనకి అతను ఇంతకు ముందే తెలుసని మృదులకి తెలియకూడదని గుర్తొచ్చింది. నమస్తే అంది చేతులు జోడిస్తూ. నమస్కారం పెట్టాడు శ్రీమంత్. మృదుల అతని చెయ్యి పట్టుకుంటూ రెండో చేత్తో లత చెయ్యి పట్టుకుని మనమిప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అంది సంతోషంగా. లత ప్రశ్నార్థకంగా ఇబ్బందిగా చూసింది. మీరు వెళ్ళిరండి, నేను ఇంట్లోనే ఉంటాను. నువ్వు వస్తేనే కాని సరదాగా ఉండదు. బోలెడు బట్టలు కొనాలి. నా పెళ్ళైపోయేదాకా నువ్వు నా వెంటే ఉండాలి. నువ్వు నాకు తోడు పెళ్లి కూతురు లాంటి దానివట, సరేనా? మృదులా అంది లత తీవ్రంగా. ఓకే అంటూ పాదాలు విదిలించి చెప్పులు గజం అవతల పడేటట్లు విసురుగా వదిలి గట్టిగా అడుగులు వేస్తూ తన గది దాకా వెళ్ళింది. అక్కడ హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి జాలిగా మొహం పెడుతూ రావా అంది. సరే పద అంది మెల్లిగా అయిష్టంగా. శ్రీమంత్ చూసి చూసి ఈ పిచ్చి పిల్లన చేసుకుంటున్నాడు అనుకుంది లత. అసలు అతనికి తెలీదు కదా మృదులకి పిచ్చి అని. శ్రీమంత్ తనని కాకుండా మృదులని చేసుకుంటున్నాడని ఎంత బాధగా ఉందో, ఆ చేసుకోబోయే అమ్మాయి మతి చెలించిన యువతే అని, ఆమెతో అతని జీవితం దుర్భరంగా అయిపోతుందని కూడా ఆమెకు అంతే బాధగా ఉంది. చాక్లెట్ రంగు కార్డ్రాయ్ జీన్స్ వేసుకుంటే ఎంత బాగున్నాడో శ్రీమంత్. హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. అలాంటి శ్రీమంత్ మృదులతో ఏం సుఖపడతాడు? ఆమె కూడా అందమైనదే, అనుమానం లేదు. ఆమె కోట్లకు వారసురాలు, సందేహం లేదు. అయితే అవేనా పెళ్లికి కావలసింది? వర్ణించలేనంత అందం, లెక్క పెట్టలేనంత డబ్బు, ఇవి మాత్రమే ఉంటే దాంపత్యం ఆటోమేటిక్గా సుఖమయమైపోతుందా? కోరికలు తీర్చే అందం, అవసరాలు తీర్చే డబ్బు, ఈ రెండే చాలా జీవితానికి? స్నేహం, అభిమానం, మమకారం, పరస్పర సానుభూతి, ఒకళ్ళ ఇష్టాల్ని, కష్టాల్ని, నష్టాల్ని, నవ్వులని, పువ్వులని రెండో వాళ్ళు అడుగడుగున క్షణం క్షణం పంచుకుంటూ ఒక వేవ్ లెంత్లో పయనించే తరంగాల్లా ఉండాలి కానీ ఎవరికి వారుగా ఎవరి ధోరణిలో వాళ్ళు బతికేయటం దాంపత్యం అవుతుందా? ఎలా ఉంటుంది వాళ్ల కాపురం? పద వెళదాం అంది మృదుల. ఆలోచిస్తున్న లత ఉలిక్కిపడింది. కారు పెద్ద షాపు ముందు ఆగి ఉంది. అందరూ దిగి రెండో అంతస్తులోకి వచ్చారు. షాపింగ్ పూర్తయ్యి ఇల్లు చేరేసరికి సొమ్మసిల్లిపోయింది లత హృదయం. ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇందాక షాపింగ్కి వెళ్ళినప్పుడు ముదుల ప్రవర్తన వల్ల ఆమెకు మనస్థిమితం లేదన్నది నిశ్చయమైపోయింది.
మృదుల పిచ్చిదని రూఢిగా తెలిసాక ఆ అమ్మాయితో పాటు ఒకే గదిలో పడుకోవటం అంటేనే ఇబ్బందిగా ఉంది లతకు. హఠాత్తుగా పిచ్చి ప్రకోపించి నిద్రపోతున్నప్పుడు తన మీదేమన్నా అఘాయిత్యం చేస్తుందా? దానికి తోడు ఈ మధ్య కరాటే నేర్చుకుంటోంది మృదుల. ఆ నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా చేసి చూడాలన్న ఉత్సాహంతో తన మెడ మీద అరచేతి అంచుతో బలంగా ఒక్క దెబ్బ వేస్తే తను మెడ విరిగిపోయిన పావురంలాగా గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలేస్తుంది. అనుమానం లేదు. మృదుల వైపు చూసింది లత. మృదుల కూడా లత వైపే చూస్తోంది. చేతిలో ఏదో పుస్తకం. అన్నిట్లోకి అతి సులభమైన చావేది అంది లతని పరిశీలనగా చూస్తూ. ఉలిక్కిపడింది లత. కత్తిపోటు, ఉరి, నీళ్లల్లో మునిగిపోవటం, విషం, ఎలక్ట్రిసిటీ, వీటిలో ఛాయిస్ ఇస్తే ఏ చావు కోరుకుంటావు? ఈ పుస్తకంలో విషం మింగేసి చనిపోవటం చాలామంది ప్రిఫర్ చేస్తారని రాశాడు. చటుక్కున లేచి కూర్చుంది లత. మృదులా అంది లత గద్దింపుగా. మృదులా ఆగు. మంత్రముగ్ధల అలాగే ఆగిపోయి ఆశ్చర్యంగా చూసింది మృదుల. మా అమ్మ అచ్చం అలాగే, అదే గొంతుతో, అలాగే నుదురు చిట్లించి కోపడేది. లత ఆ అవకాశం వృధా పోనీయలేదు. క్షణం ఆలస్యం చేయకుండా అదే అధికారపూర్వకమైన గొంతుతో, ఇక పడుకో, పొద్దుపోయింది అంది. మృదుల బుద్ధిగా పక్క మీద పడుకుని 2 నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారిపోయింది. సో ఇదన్నమాట ఈ అమ్మాయిని అదుపులో ఉంచుకోవలసిన టెక్నిక్. కోప్పడితే మాట వింటుంది, ఆమెకు భయపడితే భయపెడుతుంది. ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. సన్నగా శబ్దం. బయట తోటలో ఎవరో అడుగులో అడుగేస్తూ నడుస్తున్నట్లు. నిజమా? తన భ్రమ? చటుక్కున లేచి కూర్చుంది లత. కిటికీలో నుంచి బయటికి చూసింది. చీకటిగా ఉంది బయట. ఊడలు దిగిన మర్రి చెట్టు దయ్యంలా భయంకరంగా కనపడుతుంది. తను పడుకున్న వైపు నుంచి చూస్తే వరండా, పోర్టికో కనపడాలి. ఇటువైపు నుంచి చూస్తే తోట కనపడదు. మరి ఎటువైపు పడుకుని ఉంది తను? చూసింది బెడ్లైట్ వెలుతురులో. గోడ మీద జాన్ ట్రావోల్టా పోస్టరు కనపడలేదు. తన తలవైపు ఉండే కండలు తిరిగిన మిస్టర్ యూనివర్స్ బొమ్మ కనపడుతుంది. వెనక్కు తిరిగి చూసింది. జాన్ ట్రావోల్టా పోస్టరు వెనక వైపు ఉంది. తను నిద్రలో దొర్లి తలకిందులుగా కాళ్లవైపు తలపెట్టి పడుకుందా? అంత మొద్దు నిద్ర కాదే తనది. పుస్తకంలాగా ఒద్దిగ్గా పడుకుంటుంది అని మెచ్చుకునేది అమ్మ. మరి తల విదిలించి చూసింది లత. మంచమే ఇలా వేసుంది. మృదుల వైపు చూసింది. మృదుల మంచం కూడా రోజూ వేసుకునేలాగా కాకుండా కాళ్లవైపు తల, తలవైపు కాళ్ళు. రాత్రి పడుకునేటప్పుడు ఇలా మార్చే ఉందా? అలా అయితే తను గమనించి ఉండేది కదా. లేకపోతే తను నిద్రపోయాక ఎవరన్నా మంచాన్ని జరిపి ఉంటారా? మళ్ళీ ఆకులు నలుగుతున్న చప్పుడు. చూసింది లత. మర్రి చెట్టు బలహీనంగా పసుపచ్చగా ఉన్న కొద్ది వెన్నెలలో దిగులుగా కనపడుతోంది. ఆ మర్రి చెట్టు వైపు నుంచి నడిచొస్తూ రేఖామాత్రంగా ఒక మనిషి. లతకి నిద్రమత్తు ఒక్క దెబ్బతో దిగిపోయింది. మనిషా? కాడు. ఆకుపచ్చగా చీకటిలో మెరుస్తుంటాడా? మంచం మీద నుంచి లేచి త్వరగా కిందకి దిగింది లత. ఉద్వేగంతో గుండెలు ఎగిరిపడుతున్నాయి. మృదులా, మృదులా, లే అంది. ఆమె కళ్ళు తెరిచింది. కాని ఆ చూపుల్లో స్పృహ లేదు. నిశ్చలంగా చూస్తోంది. కనుపాపలు పెద్దవై ఉన్నాయి. ముక్కు ఎర్రబడిపోయి ఉంది. ఊపిరి ఎగబీలుస్తోంది. మృదులా, లేలే, త్వరగా. ఆమె స్పృహలోకి రాలేదు. ఏం చెయ్యాలో తోచలేదు లతకి. ఒక్క క్షణం ఆలోచించి త్వరగా గదిలో నుంచి బయటకు పరిగెత్తింది. చటుక్కున చీకటిలో నుంచి ఎవరో లతకి ఎదురు వచ్చి బలంగా చేతులతో బంధించారు. కేక వేయటానికి కూడా శక్తి లేకపోయింది లతకి. లత ఆర్ద్రంగా వాయిస్ ఆఫ్ అమెరికా అనౌన్సర్ల గొంతులా వినపడింది పిలుపు. శ్రీమంత్. లత, నా లత,
లత, లత. చేతులు భుజాల చుట్టూ బిగుసుకుంటున్నాయి. పొడుగ్గా ఉండే లత అతని మొహంలోకి చూడాలంటే తల ఎత్తవలసి వచ్చింది. తలెత్తి చూసి మళ్ళీ అంతలోనే గుండీలు ఊడిపోయి ఉక్కు చట్రంలా ఉన్న అతని విశాలమైన రొమ్ము మీద తల వాల్చేసింది లత. అతని ఛాతీ మీద గుబురుగా మెత్తగా పెరిగిన వెంట్రుకలు తన చెంపలకి రాసుకుంటూ ఉంటే శ్రీమంత్, శ్రీమంత్ అని కలవరించి అతన్ని హత్తుకుపోతూ ఏ మగాడికి అంత దగ్గరగా రాలేదు అంతవరకు. పెద్ద వృక్షం తాలూకు మానుల దృఢంగా ఉన్న అతన్ని లతలా చుట్టుకుపోయింది లత. శ్రీమంత్ లత వెన్ను తట్టి నిమిరాడు. లత అంది లత విని వినపడనట్లు. ఇది నిజమేనా, కల? ఇలా నువ్వు నా చేతుల్లో? అతని కౌగిలి విడిపించుకోవడానికి సగమే ప్రయత్నం చేసింది లత. ఇంకా బలంగా దగ్గరికి లాక్కున్నాడు శ్రీమంత్. అతని చేతులకి ఉక్కు నరాలున్నాయేమో. తను పెనుగులాడిన అంగుళం కూడా పట్టు సడలటం లేదు. లత, నా లత, ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నావు? ఊపిరి తీసుకుంది లత. ఆ మర్రి చెట్టు నీడలో ఒక ఆకుపచ్చటి మనిషి, ఆకుపచ్చటి మనిషా అన్నాడతను ఇబ్బందిగా. కాసేపు ఏమీ మాట్లాడలేదు శ్రీమంత్. తర్వాత ఏదో నిశ్చయానికొచ్చినట్లు లత అన్నాడు. ఏమిటి? నువ్వొకటి చెబితే నమ్ముతావా? అతను చెప్పబోయేదేమిటో గ్రహించింది లత. మౌనంగా ఉండిపోయింది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐసే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అతని కౌగిలి బిగిసిపోతోంది. ఆ మాట నేను అనలేకపోతున్నాను. ఎందుకని? ఎందుకని లత, ఎందుకని? అతను లతని వెర్రెత్తినట్లు నలిపేస్తున్నాడు. మృదుల ముందు నన్ను ఇలాగే కౌగిలించుకుని ఐ లవ్ యూ అని చెప్పగలిగితే అప్పుడు నేను కూడా. లత అని వినపడింది వెనక నుంచి. మృదుల. చటుక్కున లతని వదిలి దూరంగా నిల్చున్నాడు శ్రీమంత్. అవమానంతో లత ముక్కుపుటాలు పెద్దవయ్యాయి. సో అతని పద్ధతి అర్థమైపోయింది. ఆస్తి కోసం మృదుల, చాటు సరదాల కోసం తను కావాలన్నమాట. ఛీ! లత, ఎవరితో మాట్లాడుతున్నావు? అంది మృదుల. మాటల కోసం వెతుక్కుంటూ, వాటిని ఉచ్చరించటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ. నీ కాబోయే శ్రీవారితో. ఎవరు? అంది మృదుల. తను చూపులు కేంద్రీకరించలేకపోతుంది. జలుబు చేసిన దానిలాగా మాటిమాటికి భుజానికి ముక్కు రాసుకుంటోంది. శ్రీమంత్ అలర్ట్గా అయిపోయాడు. మృదుల, ఏమైంది? అన్నాడు నిశితంగా చూస్తూ. శ్రీమంత్, శ్రీమంత్, నువ్వా? ఏమీ లేదు, రన్నింగ్ నోస్ అంతే. అబ్బా, ఏమిటి ఫీలింగ్? ఒంట్లో అపారమైన శక్తే తప్ప అసలు బరువే లేనట్లు. శ్రీమంత్, ఐ థింక్ దట్ ఐ హ్యాడ్ బికమ్ వెయిట్లెస్. ఇదెలా సాధ్యం? నా శరీరం చిన్న పావురాయి ఈకలా తేలికైపోయింది. శరీరం ఇలాగే ఉంటే స్కై డ్రైవ్ చేయటం ఎంత తేలిక? విమానంలోంచి పారాచూట్ లేకుండానే 20,000 అడుగుల ఎత్తు మీద నుంచి దూకేసి మెల్లిగా తేలుతూ దిగవచ్చు. నిజంగానే, నిజంగానే నేను ఎగరగలను, గాల్లో తేలిపోగలను. ఐ విల్ షో యూ. మెరుపుల మేడ మెట్లు ఎక్కటం మొదలెట్టింది మృదుల. క్షణాల్లో 10 మెట్లు ఎక్కేసి వెనక్కి తిరిగి కళ్ళు అరమొట్టుగా పెట్టి, రెడీ? మానవ జాతిలో మొదటిసారిగా గాల్లో ఎగిరే శక్తి నాకొచ్చింది. ఐఎమ్ ఫ్లయింగ్, ఐఎమ్ ఫ్లయింగ్ అంటూ దూకేసింది. 2 అంగల్లో మెట్ల దగ్గరికి చేరి ఆమె పడిపోకుండా పట్టుకున్నాడు శ్రీమంత్. అతని చేతుల్లో తలవాల్చేసి సోలిపోయింది ఆమె. ఆమె పెదముల మీద అదో రకమైన నవ్వు. అతని చేతుల్లో మృదులను చూడగానే లత పెదములు అప్రయత్నంగా బిగుసుకుపోయాయి. తల పక్కకు తిప్పుకుంది.
శ్రీకాంత్ మృదుల కనురెప్పలు తెరిచి పరీక్షగా చూసి వెంటనే మై గాడ్ మై గాడ్, నిన్నూహించింది కరెక్టే అన్నాడు కలవరపడిపోతూ. ఏమిటని అడగలేదు లత. జంకీ, షీ హ్యాజ్ బికమ్ ఏ జంకీ, జంకీ అయిపోయింది మృదుల. జంకీనా అంటే అని అడగాలనిపించింది లతకి. అతను చెప్పే మూడ్లో లేడు. అర్ధనగ్నంగా ఉన్న మృదులని 2 చేతుల్లో ఎత్తుకుని లేచి నిలబడ్డాడు. లత మొహం చిట్లించి త్వరగా గదిలోకి వెళ్ళిపోయింది. గదిలో అదేమిటి? నిర్ఘాంతపోయి నిలబడింది లత. మంచాలు ఇందాకటిలా కాక సరిగ్గా వేసి ఉన్నాయి ఇప్పుడు. ఇది కళా నిజమా? శ్రీమంత అన్నట్లే పీడకల కని ఉంటుందా తను ఇందాక స్పష్టంగా చూసింది. ఆ హోస్కింది ఇంకా స్పష్టంగా గుర్తుంది. దిండు కానుకుని కూర్చుంటే మర్రి చెట్టు కనపడింది ఇందాక. దాని కింద ఆకుపచ్చటి ఆకారం. ఇప్పుడు అదే భంగిమలో కూర్చుని చూస్తే మర్రి చెట్టు కనబడటం లేదు, పోర్టికో కనబడుతుంది. తన చేతి మీద గిచ్చి చూసుకుంది లత. ఇది కల కాదు, అనుమానం లేదు. మరి మంచాలెవరు జరిపారు? జరిపితే శబ్దం రాలేదా? వస్తే తనకు వినపడలేదా? తనకు వినపడకపోవచ్చు, కాని శ్రీమంతుకి కూడా వినపడలేదా? నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంతలో శ్రీమంతు మృదులని చేతుల్లో ఎత్తుకుని లోపలికి వచ్చి ఆమెని మంచం మీద పడుకోపెట్టి లత వైపు తిరిగాడు. లత? తోక తొక్కిన తాచులా లేచింది లత. దయచేసి నా మానాన్న నన్ను బతకనిస్తారా? ఇందాక మృదుల రాగానే అతని మాటలు వినిపించుకోకుండా చకచక బాత్రూంలోకెళ్ళి తలుపులు పెద్దగా చప్పుడొచ్చేట్లు వేసి ఫుల్ స్పీడులో సింకులోని కొళాయిని తిప్పింది లత. ఆ నీళ్ల చప్పుడులో అతని మాటలు కొట్టుకుపోవాలి. కొళాయి తిప్పగానే అందులోంచి ధారగా ఎర్రటి రక్తం ప్రవహించటం మొదలెట్టి సింక్ నిండిపోయింది. బెర్రిగా అరవటం మొదలెట్టింది లత. లత కళ్ళు తెరిచేసరికి ఎదురుగా డాక్టర్ సుదర్శనం కనపడ్డాడు. ఆయన కళ్లల్లో కొద్దిగా ఆదుర్ద కనపడుతోంది. పక్కనే భయంగా చూస్తూ నిలబడింది మృదుల. అమ్మయ్యా, కళ్ళు తెరిచావా? ఐఎమ్ సారీ లత, ఐఎమ్ సారీ. నువ్వెంతగా భయపడిపోతావనుకోలేదు. లేకపోతే అలా చేసి ఉండేదాన్ని కాదు అంది మృదుల క్షమార్పణ కోరుతున్నట్లు. లత మృదుల వైపు తదేకంగా చూసింది. రాత్రి జరిగిన సంగతులన్నీ ఆమె చేసిందా? ఎలా చేసింది? ప్రాక్టికల్ జోక్ చేయడానికి ఓవర్ హెడ్ ట్యాంకులో ఎర్ర రంగు కలిపాను. నువ్వు పైపు తిప్పగానే ఎర్రటి నీళ్లు రావటంతో భయపడిపోయావు. అయినా రంగు నీళ్లని చూస్తే భయమేమిటి? అందామె వెక్కిరింపుగా. ఉత్త రంగునీళ్లను చూస్తే భయపడేదాన్ని కాదు. కాని అంతకుముందు జరిగిన సంఘటన వల్ల నా మనసు చెదిరిపోయింది. చెప్పు, ఆ ఆకుపచ్చటి మనిషి ఎవరు? నువ్వు చేసిన ప్రాక్టికల్ జోకేనా అది కూడా? మృదుల నవ్వు ఆపుకోవటానికి చెయ్యి అడ్డం పెట్టుకుంది. ఆకుపచ్చటి మనిషా? బహుశా ఎవరో ఊదా రంగు తండ్రికి తోపు రంగు తల్లికి పుట్టి ఉంటాడేమో. డాక్టర్ సుదర్శనం మాత్రం శ్రద్ధగా వింటున్నాడు. ఆమె చెబుతోంది. ఆకుపచ్చటి మనిషా? లత, ఇలా చూడు. రాత్రి బాగా నిద్ర పట్టిందా? నిన్న రాత్రి భోజనంలో ఏమి తిన్నావు? లత చటుక్కున లేచి కూర్చుంది. నేను రాత్రి అసలు భోజనమే చేయలేదు. తిన్నదరక్క పీడకలలు వచ్చి ఏదేదో చెప్పడం లేదు. బిలీవ్ మీ, రాత్రి ఆకుపచ్చ గీత లాంటి మానవాకారాన్ని చూశాను నేను. నిజం. నా పేరు లతని నాకెంత నమ్మకముందో రాత్రి నేను పొరబడలేదని కూడా నాకంతే నమ్మకముంది అంది విసురుగా. రాత్రి మంచాలు జరిపిందెవరు? అది కూడా నువ్వేనా? అంది లత. మంచాలా? మంచిదని నీళ్లల్లో రంగు కలిపింది నేనేనని చెప్పేశాను గదా అని ఇంకా ఏవేవో కల్పించి నా మీద రుద్దేస్తావేమిటి? శ్రీమంత్ లతని మృదులని మార్చి మార్చి చూస్తున్నాడు. సుదర్శనం చూపుడు వేలితో పెదముల మీద రాసుకుంటూ కాసేపు ఆలోచించాడు. మృదుల,
గదిలోకి ఫ్రెష్ ఎయిర్ రానివ్వు. 2 రోజుల పాటు కిటికీ తలుపులు తెరిచిపెట్టుకుని పడుకోండి. సఫకేషన్ వల్ల కూడా అనేక భ్రాంతులు కలగవచ్చు అన్నాడు. రాత్రికి తలుపులు తీసి ఉంచాలా? ఎంత ప్రమాదం డాక్టర్ గారు. నేను చెబుతుంది నిజమేనని గ్రహించటం లేదు మీరు. సానుభూతిగా ఆమె భుజం మీద చెయ్యేశాడు సుదర్శనం. ఏమీ భయం లేదు. రాత్రికి నేను శ్రీమంత్ కూడా ఈ గది బయటే పడుకుంటాం. ఏమీ మాట్లాడలేదు లత. ఆమెని రెస్ట్ తీసుకొని అన్నాడు సుదర్శనం. మృదుల శ్రీమంతుని తీసుకుని వెళ్లి ఒక కారులో కూర్చుంది. తన కారు ఎక్కి స్టార్ట్ చేశాడు సుదర్శనం. లత, మనసు చికాగ్గా ఉంటే నాతో వచ్చేయ్. మా ఇల్లు క్లినిక్ చూద్దువుగాని. ఆయనతో మాట్లాడాలనిపిస్తోంది లతకి. అందుకని త్వరగా చెప్పులేసుకుని వచ్చి కారులో కూర్చుంది. కారు మృదువుగా జారుతూ వెళ్లి జూబ్లీహిల్స్లోని సుదర్శనం ఇంట్లో ప్రవేశించింది. స్వచ్ఛమైన మనసులా తెల్లటి పెయింటేసి ఉన్న ఇల్లది. నీరెండలో చల్లగా మెరుస్తోంది. కపటం లేని మనిషి హృదయంలోని భావాల్లా పెద్ద పెద్ద అద్దాల కవాటాల్లోంచి లోపలున్న ఫర్నిచర్ కనపడిపోతోంది. లోపలికి వెళ్లగానే నర్సు ఎదురైంది. దయగా చూస్తున్న కళ్ళు, ప్రయత్నపూర్వకంగా కాకుండా సహజంగానే పెదముల మీద మెరుస్తున్న నవ్వు. నర్స్, లతకి క్లినిక్ అంతా చూపించు. లత, జస్ట్ 10 minutes, స్నానం చేసి వస్తాను. చిరునవ్వు నవ్వింది లత. నర్సు పైకెళ్ళింది. అడుగుల శబ్దం. జయదేవ్ తలుపు వెనకే నిలబడి ఉన్నాడు. లతని గమనించాడు. అతని పెదవుల మీద అదో రకమైన వంకర నవ్వు, పాము నవ్వుతున్నట్లు. కాలితో తలుపును తన్నాడు. స్ప్రింగ్ తలుపు విసురుగా తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టాడు జయదేవ్. అతని ఎడమ చేతికి ప్లాస్టర్ ఉండటం అప్పుడు చూసింది లత. ఆ చేతికి స్లింగేసి మెడకి తగిలించి ఉంది. బహుశా ఫ్రాక్చరేమో. ఈ 2-3 రోజులుగా తనకి కనపడలేదు అతను. తనని ఇప్పుడేమన్నా చేస్తాడా? అంత ధైర్యమా? మృదులకు తెలిస్తే చంపేస్తుంది వీడిని. ఎలా ఉంది నీ చెయ్యి? కొంచెం నొప్పిగానే ఉంది డాక్టర్ అన్నాడు జయదేవ్. ఒక్క 5 నిమిషాలు కూర్చో, పిలుస్తాను అని. లోపలికి రా లత అన్నాడు సుదర్శనం. అతని వెనకే లోపలికి నడిచిందామె. డాక్టర్, ఇవాళ మీతో చాలా విషయాలు చెప్పాలి. నవ్వకుండా విని నమ్ముతారా? అసలు అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నిరభ్యంతరంగా నువ్వు చెప్పదలుచుకున్నదంతా నాతో చెప్పొచ్చు. మొదట వేడి డ్రింకింగ్ చాక్లెట్ తాగుదాం, చెరో కప్పు, ఓకే? మరి బయట జయదేవ్ కాచుకుని ఉన్నాడు కదా. వెయిట్ చేయడం అలవాటు కావాలనే అలా కూర్చోపెట్టేశాను. సహనం తక్కువ ఈ కాలం కుర్రాళ్ళకి. ఉరుకులు పరుగులు పెట్టేయాలని తహతహలాడిపోతుంటారు. ఆ తొందరలోనే కాలు జారి పడ్డాడట బాత్రూంలో. అతనే చెప్పాడా బాత్రూంలో పడ్డానని? అవును. ఏం? బహుశా అది కారణమై ఉండదు డాక్టర్ గారు. ఏ కొట్లాటలోనో ఇరుక్కుని చెయ్యి విరగ్గొట్టుకుని ఉంటాడు. అతనొక గూండా, మీకు తెలీదేమో. ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? నిజమే డాక్టర్, అతనో గూండా. నా మీద యాసిడ్ పొయ్యాలని ప్రయత్నించాడు ఇదివరకోసారి. ఓరి రాస్కెల్, అదెప్పుడు? ఇదివరకు నేను ఉమెన్స్ హోంలో ఉంటున్నప్పుడు. సోఫా కమ్ బెడ్ లాగా కనపడుతున్న ఒక కౌచు ఉంది గది మధ్యలో. అరడుగు మందమున్న ఫోమ్ కుషన్ వేసి ఉంది దానిమీద. ఒకవైపు దిండు పేర్చినట్లు ఎత్తుగా ఉంది. దానిమీద ఆనుకుని విశ్రాంతిగా పడుకో అన్నాడు సుదర్శనం టేబుల్ దగ్గరికెళ్తూ. పడుకో విశ్రాంతిగా? అది. తల దిండుకి ఆనించుకో, పూర్తిగా రిలాక్స్ అవ్వు. దట్స్ గుడ్ అంటూ లత తలవైపున ఆమెకి కనపడకుండా ఒక సోఫాలో కూర్చున్నాడు. ఆయన చేతిలో ఒక నోటింగ్ ప్యాడ్, బాల్ పాయింట్ పెన్ను ఉన్నాయి. రిలాక్స్ అవుతున్నావా? ఇప్పుడు ఫ్రీగా మాట్లాడు. ఏమిటి నీ భయాలు, ఆలోచనలు? చెప్పు. నేను నీ ఫేవరెట్ అంకుల్ని అనుకో.
లతకి ఆయన చెయ్యబోతోంది అర్థమైంది. డాక్టర్, నా మానసిక స్థితి బాగానే ఉంది. మీరు సైకో ఎనాలిసిస్ చేయవసరం లేదు అంది కొంచెం దెబ్బతిన్నట్లు. అది తేల్చి చెప్పాల్సింది నేను. ఇప్పుడు చెప్పు, ఏం చేశాడు జయదేవ్? అంతా చెప్పింది లత, శ్రీమంత్ సంగతి మినహాగా. లత వైపు ఆదరంగా చూశాడు. ఇక నుంచి ఇలాంటి వెధవల భయాలు నీకు ఉండవు. రోగాల్ని, ఇలాంటి రోగ్స్ని కూడా కంట్రోల్ చేయగలను నేను. థ్యాంక్స్ అని కొద్దిగా తటపటాయించింది. డాక్టర్ అంది మెల్లిగా. చెప్పు. మృదులకి పిచ్చా? సుదర్శనం కొద్దిగా తొట్టుపడ్డట్లు ఆయన మొహంలో తెలిసిపోతోంది. ఎవరు చెప్పారు? రావుగారు. సుదర్శనం తెల్లబోయాడు. శివరావు తెలివిగానే మాట్లాడుతున్నాడా? మామూలుగానే మాట్లాడారు నాతో. సుదర్శనం రెప్ప వాల్చకుండా సంభ్రమంగా లత వైపు చూశాడు. మామూలుగానే మాట్లాడా? అయితే నువ్వు మామూలు మనిషివి కావు. యు ఆర్ సంథింగ్ స్పెషల్. ఇబ్బందిగా కుర్చీలో కదిలింది లత. లత, యు ఆర్ ఇన్క్రెడిబుల్. నేను సంవత్సరాల పాటు ట్రీట్ చేసి వాళ్లని బాగు చేసిన దానికన్నా నువ్వు ఒక్క నెల రోజులలోనే వాళ్లని బాగు చేసింది ఎక్కువ. నిన్ను చూస్తే వాళ్ళిద్దరూ మామూలు మనుషుల్లాగే ప్రవర్తిస్తున్నారు చాలా వరకు. నువ్వొచ్చాక మృదులకి కోపము, చిరాకు, మొండితనం కూడా కొంచెం తగ్గాయి. అంటే ఇద్దరూ పిచ్చివాళ్లేనా? అంది లత అనుమానంగా. ఇదంతా నీతో చెప్పాల్సిన అవసరం లేదు. నీతోనే కాదు, అసలు ఇంకెవరితో కూడా చెప్పకూడదు. కానీ నిన్ను చూస్తే వాళ్ళిద్దరూ రియాక్ట్ అవుతున్నారు. కొద్దిగా మామూలు మనుషుల్లాగే ప్రవర్తిస్తున్నారు. బహుశా మృదుల తల్లి స్నేహలత పోలికలు నీలో ఉండటం అందుకు ఒక కారణమేమో. అందుకని నిన్నే మెడిసిన్లాగా వాళ్ల మీద ప్రయోగిస్తాను అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. లత శ్రద్ధగా వింటోంది. వలపు సంకెళ్ళు నవల 8వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.